అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ అధికారం కోల్పోయి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. సో మరి ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి ఒక సభ కూడా పెట్టారు. ప్రజలందరికీ తెలియజేశారు. సో ప్రజల ఆదరాభిమానాలు కూడా కూటమి ప్రభుత్వం పొందుతున్నారు. సో మరి ఒక విపక్ష నేతగా, ప్రతిపక్షం ఎలా లేకపోయినా సరే ఒక విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా లేదా? ఓకే, సీఎం క్యాండిడేట్గా ఆయన ఎన్నిక కాకపోయినా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు కదా. సో ఆ పులివెందులకి ఏమైనా చేశారా? వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందనుకుంటున్నారు అసలు మీరు? ఓకే, మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఈ 1 ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం మీరే చెప్పారు, అంటే ప్రజల్లోకి వెళ్తూ రివ్యూ చేసుకుంటూ ఇదిగో మేము ఇచ్చేసాం, ఇంకా ఇవి చేస్తాం, సంక్షేమ పథకాలు ఇదిగో కొన్ని ఇచ్చాము, కొన్ని ఇంకా ఇవ్వాల్సిన ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. ప్రజల నుంచి సలహాలు కూడా తీసుకుంటున్నారు. అంటే మీకు ఇంకా మేము ఏం చేయాలి, మా పాలనలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అంటూ అధికారులను ఆయన కలెక్టర్స్ మీటింగ్స్లో కానీ పోలీస్ అధికారులతో రివ్యూలో కానీ ప్రజలకు మనం పారదర్శకంగా ఉండాలి, ఈగోలకు వెళ్ళొద్దు, మనం వాళ్ళకి సర్వీస్ చేయాలి అని ఆయన కలెక్టర్స్తో 2 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రజలకు సాధ్యమైనంత వరకు మీరు తగ్గింపుతో, ప్రజలే ప్రభువులు కదా ప్రజాస్వామ్యాలు అన్నట్టుగా రాజ్యాంగానికి అత్యంత గౌరవం విలువిస్తారండి. ఇంకొకటి కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇచ్చే సరిగ్గా చేయకపోతే కనుక తీసేస్తాం, పక్కన పెడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. సో మరి అంటే ఒక అధికారంలో ఉన్న ఒక నాయకుడిగా ఎలా చూస్తారు అసలు? అది 100% అండి. పర్సనల్గా నెగిటివిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆయన చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. నా దగ్గర కనుక ఎక్కువ మీ మీద కంప్లైంట్స్ వస్తే ఉపేక్షించేది లేదు, కార్యకర్తలను సరిగ్గా చూసుకోకపోతే ఉపేక్షించేది లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలే అధినేతలు అని చెప్పి ఆయన కుమారుడు చెప్పారు. సో వాళ్ళని ఇబ్బంది పెడితే, వాళ్ళు ప్రాణం పెట్టి ఎంత మరణహోమం జరిగిన నేపథ్యంలో కూటమి ఇంత విన్ అయింది మనం చూశారు. అంటే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో లేకపోతే పార్టీ లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. అది నిజం కూడా. అలాగే లోకేష్ గారు కూడా కార్యకర్తలు నా ప్రాణం అన్నట్టుగా ఆయన చెప్పారు. మొదట కార్యకర్తే అధినేత అన్న నినాదాన్ని బాగా తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఇటు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఇంకా మేము ఏ విధంగా వాళ్ళ మనసులో గెలుచుకోవాలనేది కూటమి పెద్దలు చేస్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఫస్ట్ ఆయన్ని, సరే 11 వచ్చే ప్రతిపక్ష నేత కాదు, ఎంతైనా విపక్ష నేత. ఆ విపక్ష నేత ఏం చేయాలి? పులివెందులు ప్రజలు గెలిపించారు కదా, పులివెందుల్లో ఉంటున్నాడా? ఉండట్లా. పులివెందుల్లో ఉండడు. ఏదన్నా శవాలు కనపడితే శవయాత్ర చేయడానికి, ఇంకొన్ని శవాలను తోడుగా తీసుకెళ్ళడానికి. బాహుబలి సినిమాలో ఒక విగ్రహాన్ని కట్టినప్పుడు ఆ విలన్కు సంబంధించి, అంటే రాణా, ఆయన ఒక రకంగా వాళ్ళ నాన్నగారు వాళ్ళు విలన్స్, వాళ్ళు నాజర్, ఆ విగ్రహం పడ్డప్పుడు చాలామంది చనిపోతారు అనమాట. అంత పెద్ద విగ్రహం కట్టినప్పుడు కనీసం 100 తలకాయలను తీసుకెళ్తా, 100 మందిని చనిపోరని చెప్పి దాన్ని చాలా కామన్గా సింపుల్గా తీసుకుంటారు. అలాగే ఈ విధంగా శవయాత్రలు చేస్తూ, అంటే రాజకీయం కోసం హ్యూమానిటీ, మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించదు. అది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఆయనకు జాలి దయ ఉండదు. అసలు ఏ స్థాయిలో ఉంటుందంటే ఆయన కక్ష సాధింపు చర్య, చిన్న పెద్ద ముసలి ముత్తక ఏమి ఉండదండి. చెల్లెలని కూడా ఉండదు, తల్లిని కూడా ఉండదు. అసలు ఎట్లాంటి మాటలు కురిపిస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థి, ఆయనకి నచ్చదు. తన చెల్లెలు షర్మిల గారు తన కుమారుడు యొక్క నిశ్చితార్థానికి ఆహ్వానించడానికి వెళ్ళారు, పసుపు చీర కట్టుకొని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మీకు అర్థం కావాలని చెప్తాను. ఆయన ఏమన్నారు, నాకు నచ్చలేదు మా చెల్లెలు అలా వెళ్ళడం, నా చెల్లెలు కదా అని ఏదో పాజిటివ్ చెప్పొచ్చు, అలా అనలేదు. పసుపు చీర కట్టుకొని కలిసిన చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయన ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందా అని అతను స్వయంగా అన్నాడు. ఆ పార్టీ నేతలు, మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా వ్యాఖ్యలు చేయించాడు. తర్వాత విజయసాయిరెడ్డి షర్మిలా గారిని కలిసినప్పుడు ఏం చెప్పారు, అమ్మ నా దేవుని తల్లి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మేము పెంచాము, ఎత్తుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అనమంటేనే అన్నాం అని వైవి సుబ్బారెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి చెప్పారు. ఆవిడ కూడా స్వయంగా ప్రజలకి తెలియజేశారు, మా అన్న మామూలు వ్యక్తి కాదు, నన్నే ఇట్లా అన్నాడంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అసలు కంట నీరు పెట్టుకుని చెప్పింది. తల్లి కూడా, నా కొడుకు నా కోడలు నన్ను ఎంత ఏడిపిస్తున్నారు ఈ ఏజ్లో, కనీసం ఏ తల్లి కూడా కోర్టు బూనెక్కడానికి కుమారుడు కేసు వేయడం ఏంటని చెప్పి, నా కుమారుడిది నా కోడలదే తప్పని ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే తల్లిని ఆనందింపజేయలేని వ్యక్తి, చెల్లిని ఆనందింపజేయలేని వ్యక్తి ప్రజల్ని ఏం చూస్తాడు ఆయన అంటే? అదేమంటే కొంతమంది సైకో నింపుకొని
అది జరిగితే జరిగింది. బాబాయ్ని వేసేస్తే వేసేశారు, తల్లిని చెల్లిని ఏడిపిస్తే ఏడిపించారు. అవసరం ఇంకేమైనా చేసినా మాకు పర్లేదు, మా జగన్మోహన్ రెడ్డి మాకు కావాలా అంటే మరి ఆ సైకోల్ని ఏమనాలనేది ఇంపార్టెంట్. ఆ పదం అంటానికి కూడా నాకు బాధగా ఉంది. కానీ సైకోల్ అంతకు మించి పదాలు ఉంటే ఇంక వాడాలి, ఇంకా మామూలు సైకిల్ కాదనమాట. అంటే ప్రజల్ని శవాల మీద మారణహోమం సృష్టించి రాజ్యాధికారం చేపట్టాలనుకొని మీరిందాక అడిగినట్టుగా ఈ 1 yearలో పులివెందుల్లో గడిపింది చాలా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు ఆయన ఎన్ని రోజులు అనేది. మరి ఎక్కువ ఎక్కడ ఉంటారా అంటే అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. ఆయన మీద పబ్జీ ఆడుకుంటాడు, బయటికి రాడు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా క్యూలో ఉన్నా కానీ ఆయన కలవడు, గెట్అవుట్ అని చెప్తాడు, సజ్జలే మొత్తం చూసుకుంటాడు సకల శాఖ మంత్రిగా అని చెప్పి మనకి క్లియర్ కట్గా బయటకు వచ్చి అది వాస్తవం కూడా. ఓకే, మెజారిటీ ప్రజలు నమ్ముతున్న అంశం అది. కానీ ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? యలహంక ప్యాలెస్లో ఎక్కువ రోజులు ఉంటాడు. అప్పుడప్పుడు ఇలాంటి ఏదన్నా ఎవరినన్నా పురమాయిస్తాడు. రేపు మనకి ఏమైనా శవం దొరికే అవకాశం ఉందా? ప్రజల్లో ఒక బెంబేలు ఎత్తిచ్చే, అంటే ఒక ప్రజలను గలిబిలి చేసేసి రచ్చరచ్చ చేసి పోలీస్ పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఎక్కువ వెహికల్స్ తోటి వాళ్ళ ఉనికిని కాపాడుకునేటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు ఆధారం లేదు, ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అని చెప్పి అనడానికి వచ్చి జోకులు వేస్తూ ఉంటాడు రకరకాలుగా. ఒక రకంగా ఆయనకి మరి ఆ బిహేవియర్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే ప్రజల్లో ఉనికి చాటుకోవడానికి ఏదైనా మంచి పనులు కూడా చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే గంజాయి బ్యాచ్ల్ని, అలాగే మొన్న బెట్టింగ్లో ఓడిపోయి చనిపోయిన సూసైడ్ చేసుకున్న అతన్ని, ఇలాంటి వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారా? మరి ఎందుకు ఇలాంటి దారిని ఎంచుకుంటున్నారు ఆయన నేచర్ అది. ఓకే, ఆయన నేచర్ ఏంటంటే హింస, రౌడీయిజం, మీరు అన్నట్టు ఇందాక గంజాయి, డ్రగ్స్, వీటన్నిటితో వాళ్ళకి ఎక్కిచ్చేసి కొంతమందిని సైకోలుగా తయారు చేసి ప్రజాస్వామ్యంలో గలిబిలి చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అవసరమైతే శవాల మీదనే సరే నేను పరిపాలన చేయాలి, అడ్డొస్తే చంపేయాలి అంటాడు. ఇంకా అతను అసలు ఇంతకాలం అరెస్ట్ అయ్యకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అప్పుడు గతంలో కూడా అతను సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కాల్ చేయాలి, చంపేయాలని చెప్పాడు. ఆ మాటలు అనొచ్చా? అసలు ఆ స్టేట్మెంట్ని సుమోటోగా తీసుకుని అతను జైలు వేయాల్సిన అవసరం ఉంది. ఒక Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, చాలా సీనియర్ మోస్ట్, ఆయన 14 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తిని ఇలా మాట్లాడొచ్చా? తండ్రి సమాన వయస్కుడు, ఆయన తండ్రి కూడా చేశాడు, రాజకీయంగా విమర్శలు చేశారు కానీ ఇంత దారుణంగా నీ వ్యాఖ్యలు చేయలేదు. అంటే బాగా అహంకారం నెత్తికెక్కి, కలడు ఎత్తికెక్కి దౌర్జన్యంతో హింసతోటి నేను పరిపాలన కొనసాగించాలనేటువంటి దురుద్దేశం, దుర్మార్గం తప్పితే అతను ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేదు. గెలిపించిన ప్రజలకు దగ్గర ఉండాలి. అసలు అంతెందుకు, వివేకానంద రెడ్డి గారిని దారుణ హత్య చేసినప్పుడు గుండెపోటుని ఎవరు చెప్పారు? వీళ్ళే చెప్పించారు. విజయసాయి రెడ్డి ఆయన సొంతంగా చెప్పలేదు, అవినాష్ రెడ్డి వాళ్ళు చెప్పమని చెప్పానని చెప్పాడు. ఓకే, తర్వాత అసలు నారాసుర రక్త చరిత్ర అది కవర్ చేయలేకపోయారు. మరి దాన్ని అసలు చంపారు. పోలీసు వారు టచ్ కూడా చేయకూడదు ఆ బాడీని, కడిగి నీట్గా ఆయన బెడ్రూమ్లో చంపేశారు. తర్వాత వాష్రూమ్లోకి ఏడ్చిపోయి అన్నారు, బాత్రూంలోకి ఏడ్చిపోయి ఆ బ్లడ్ మొత్తం ఎందుకు ఫ్లోరింగ్ కడిగారు? కుట్లు ఎందుకు వేశారు? మెదడు వెళ్ళేటట్టు నరికి చంపినప్పుడు కుట్లు ఎందుకు వేశారు? ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఎవరు చేస్తే ఇప్పుడు తప్పు, దొంగతనం చేసిన వాడికి భయం ఉంటుంది, తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు, అంటే సీక్రెట్గా దొరకకుండా చూస్తాడు. అలాగే రక్తం ఆనవాళ్ళు దొరకకూడదు, కుట్లేసి ఇది గుండెపోటు అని ఫస్ట్ చెప్పించారు కదా. సో గుండెపోటు ఏమన్నా కవర్ అవుతుందని చూశారు, కవర్ అవ్వలేదు. సిఐ శంకరయ్య అనే అతనికి తర్వాత అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఒప్పుకొని సార్ అన్న తర్వాత అతన్ని బెదిరించి అట్లా వాళ్ళ వైపు తిప్పుకొని అతనికి మళ్ళీ DSP ప్రమోషన్ ఇచ్చి ఏదో అతను మేనేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారని ప్రజలు అనుకుంటున్నమాట. అది వాస్తవం కూడా, నేను కూడా నమ్ముతున్నా. అయితే అలా చేసి తర్వాత ఇంకా కవర్ చేయలేక నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. ఈ నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు మరి ఆయన ఒక 2 నెలలకు 3 నెలలకు సీఎం అయ్యారు కదా. సీఎం అయినప్పుడు దాన్ని పారదర్శకంగా ఇంట్రాగేషన్ చేపించి పోలీసు వారు నిబద్ధత, అంటే ప్రజలకు జవాబుదారుగా ఉంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇతను ఫాలో అయితే, ఇదిగో ప్రజలారా చంద్రబాబు నాయుడు గారి కారకుడని నేను చెప్పాను, నేను పేపర్లో రాసిన సాక్షిలో, ఇదిగో ఆయనే కారకుడని ప్రజలకు చూపించొద్దా? చూపించారా జగన్మోహన్ రెడ్డి? అసలు ఆ కేసు గురించి మాట్లాడలేదు. అప్పుడు వాస్తవాన్ని గ్రహించి సునీత రెడ్డి గారు, అన్నయ్య మరి నా తండ్రి కేసు ఏంటన్నా ఇది విషయం అంటే, ఎవరు మూసుకొని ఉండమ్మా, ఏంది అవినాష్ రెడ్డి మీద డౌట్ ఎలా ముచ్చుతున్నావా, చేయించిందే వీళ్ళని అంటున్నారు జనాలు చాలామంది. అతను బీజేపీకి వెళ్ళిపోతాడు, ఏంటి ఇదిగో నీకు మెడికల్ కాలేజీకి కానీ లేకపోతే హాస్పిటల్కి కానీ 150 ఎకరాలు ఇస్తా, నోరు మూసుకొని ఉండు అంటే, అప్పుడు విషయం తెలిసి గుండె పగిలి, అదే బ్లడ్ కదా, ఆ రోషం ఆవిడ కూడా ఉంటుందిగా, బయటకు వచ్చి అన్న మీద తిరుగుబాటు కాలం ఎత్తింది. డాక్టర్ సునీత చెప్పేది నిజమే అని చెప్పేసి సపోర్ట్గా షర్మిల కూడా మాట్లాడారు. ఈ సైకో బ్యాచ్లు ఏమంటారు, వాళ్ళు అసలు చెల్లెళ్ళే కాదు,
సాక్షాత్తు బుద్ధి లేకుండా ఆ కుటుంబ సభ్యులు కూడా ఒక ఆవిడ విమలారెడ్డి గారు, ఆవిడ కూడా అమ్మాయిలు ఇది మీరు తప్పు, జగన్మోహన్ రెడ్డికి మీరు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, అంటే తప్పు చేసినా మా బాబాయ్ని మేము చంపుకుంటాం మీకేంటారు నొప్పి అన్నట్ట. అంటే షర్మిల గారు కూడా ఆ విషయాన్ని కోట్ చేసింది సీమరాజా ఒకసారి దాన్ని వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు. సో ఇలాంటి దుర్మార్గం చేసి మరి చంద్రబాబు నాయుడు గారే చంపారని చెప్పి రాసి మరి ఎందుకు దాన్ని తేల్చలేదు, 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, ఇప్పుడైనా ఎందుకు మాట్లాడు? ఇప్పుడైనా ప్రజలకు నిజం చెప్పాలి కదా. ఇదిగో నేను చాలా మంచోన్ని, చాలా అమాయకుణ్ణి, చేతులు ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని ఇట్లా ప్రజలందరికీ దొంగ నమస్కారాలు చేస్తూ, అంటే ప్రజలు గుడ్డోళ్ళు అమాయకుల? చాలా చైతన్యం కలిగిన ప్రజలు, ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం తెలుసుకున్నారు. ఒక్కసారి అహంకారంతో విర్రవీగి వాళ్ళ మంత్రులతో సహా, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత జోగి రమేష్, వీళ్ళందరూ నానా బూతులు తిట్టి మళ్ళీ ఇతనే వచ్చేది కొడాలి నాని, అసలు అరాచకం చేసి కాలికే బ్యాచ్ లాగా రెచ్చిపోయారు. ప్రజలు తోలు తీసి ఎండగట్టి ఓడించి 11కి పరిమితం చేసి టక్అవుట్ చేసేసి ఇది మేము భవిష్యత్తుని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారులకు రావాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇందాక మీరు అన్నట్టుగా ఈ సంవత్సర కాలం జరిగింది ఏంటంటే శవ రాజకీయాలతో మళ్ళీ అబాస్పాలయ్యే పరిస్థితి చేస్తున్నాడు. నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండట్ల, పులివెందుల ప్రజలకి అభివృద్ధి మాట పక్కన పెట్టి అసలు అది లేదు. ఇక మళ్ళీ ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఎక్కడ శవాలతో నేను చేయాలని ఈ లోపల వాళ్ళు గతంలో చేసినవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందంటే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఏ విధంగా రోల్ పోషించారు, ఎన్ని అటవీ భూములు లాక్కున్నారు, ఎన్ని దేవాదాయ భూములు లాక్కున్నారు, అక్కడ ప్రజలకు ఏ విధంగా మారణ హోమం చేశారు, ఇవన్నీ బయటకు వచ్చాయి. ప్రజలకి ప్రజా కోర్టులో క్లియర్ కట్గా కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీగా వాళ్ళ ముందు నిలబెట్టారు. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాలు మీకు ఎవరు కావాలి? ప్రజాపాలన కావాలన్నా, ప్రజల్ని ఎలిమినేట్ చేసే వ్యక్తులు కావాలా, మీరు నిర్ణయించుకోండి. ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో దాదాపుగా సక్సీడ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మిగతా పథకాలు కూడా, అంటే సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాం అంటున్నారు. అవన్నీ అమలు చేసి ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తున్నారు అనేది ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. శాంతి సామరస్యాలతో, అంటే భూ కబ్జాలు లేవు, గొడవలు లేవు, రౌడీజం లేదు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు తల్లికి వందనంలో చాలా మంది తల్లులు రీసెంట్గా చూసాం, ఎంత హర్షాతిరేకాలు వ్యక్తమైనవి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేయడం, వాళ్ళకి ఆసరాగా ఆదుకోవడం, జూన్ నెలలో పిల్లల్ని అడ్మిషన్ టైం, ఆ టైంలో ఆ డబ్బులు వేయడం, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో పబ్లిక్ టాక్లో కూడా మనం చూసాం. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా తనకున్నటువంటి ఆ క్రూయాలిటీని ఇంకా బయట పెట్టుకుంటున్నారు. మనుషులు ఆయన కారు కింద నలిగి చనిపోతున్నా సరే ఆయన ఏం తెలియనట్టు అమాయకంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ నాకేం తెలియదు అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. సో ఈ సంవత్సర కాలంలో ఇంకా ఆయన అపఖ్యాతిని మూట కట్టుకున్నాడని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి.